ఇంట్లో వాడని స్టీల్ సామాను ఎక్కువగా ఉంటే మీ గ్రామంలోని వాళ్ళు ఏం చేస్తారు? సాధారణంగా అయితే వాటిని ఇచ్చేసి ఏదైనా కొత్త వస్తువో లేదా చీరలో కొనుక్కుంటారు. కానీ తెలంగాణలోని నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం గుండంపల్లి గ్రామ పంచాయతీ ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసుకున్నారు. ఏమిటి స్టీల్ బ్యాంక్ అనుకుంటున్నారా? సాధారణంగా పెళ్లిళ్ళు, విందు వినోదాల్లో భోజనాలు ప్లాస్టిక్ ప్లేట్లలో వడ్డిస్తూ ఉంటారు. అది ఆరోగ్యానికి హానికరం. ప్లాస్టిక్ ప్లేట్ల స్థానంలో పేపర్ ప్లేట్లు వినియోగంలోకి వచ్చినా ఆ ప్లేట్ అడుగు భాగంలో పేపర్ ఉంటుంది, లోపల మాత్రం పలుచటి ప్లాస్టిక్ షీట్ ఉంటుంది. అంతటి పలుచటి ప్లాస్టిక్ షీట్ మీద వేడివేడి అన్నం, సాంబార్ వంటి ఐటమ్స్ వేసుకున్న మరుక్షణం ప్లాస్టిక్ కరిగి కడుపులోకి చేరుతుంది. ఆహారం రుచి పక్కడికి పెడితే మనిషి ఆరోగ్యం మాత్రం హరించుకుపోతుంది. ప్లాస్టిక్ క్యాన్సర్ కారకం. చదువుకుని అన్నీ తెలుసనుకునే వాళ్ళు కూడా పేపర్ కమ్ ప్లాస్టిక్ ప్లేట్లలో తినడం మాత్రం మానట్లేదు. దీనికి సంబంధించిన ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన ఒక చిన్న అవగాహన వీడియో గుండంపల్లి గ్రామవాసులను ఆలోచింపజేసింది. అందరూ సమావేశమై ఒక గ్రామంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేయాలన్న వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు. గ్రామస్తులంతా ఇళ్లల్లోని నిరుపయోగంగా ఉన్న స్టీల్ ప్లేట్లు, గ్లాసులన్నీ ఒకచోట చేర్చారు. గ్రామంలో జరిగే వివాహాలు, విందు కార్యక్రమాలకు అవసరమైన వారు వీటిని తీసుకెళ్లి ఉపయోగించి తిరిగి శుభ్రం చేసి ఇస్తున్నారు. దీంతో గ్రామంలో ప్లాస్టిక్ ప్లేట్ల వినియోగం గణనీయంగా తగ్గింది. గుండంపల్లి గ్రామం తీసుకున్న ఈ చిన్న నిర్ణయం ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపన దిశగా పెద్ద మార్పుకు నాంది పలికింది. ఇంతేకాదు, నిర్మల్ జిల్లా పంచాయతీ కార్యాలయాల్లో కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి స్టీల్ వస్తువులనే ఉపయోగిస్తున్నారు. మోదుగా ఆకులతో తయారయ్యే విస్తరాకులు కూడా మంచి ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. ప్రతి గ్రామం ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం ఇలా వినూత్నంగా ఆలోచించి ఆ నిర్ణయాలు అమలు జరిపితే ప్రజలకు మేలు జరుగుతుంది. మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.